దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. అందరూ బాగున్నారండి? మరొకసారి మీతో మాట్లాడడానికి, మరొక వారం మీ మధ్యలోకి రావడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నేను ఎంతగానో దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నాను. యథారీతిగా క్రమం తప్పకుండా మరి ప్రసంగాలు వింటూ గొప్ప దీవెనలు పొందుతున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా హృదయపూర్వక నిండు వందనాలు తెలియపరుస్తూ ఉన్నానండి. అందరూ బాగున్నారు కదా? మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను. దాదాపుగా మరి 4-5 వేల మరి కాల్స్ వచ్చాయి, ప్రార్థన అవసరాలు వచ్చాయి. మరి అందరి కోసం ప్రార్థన చేస్తూనే ఉన్నాం. మీ అందరి పక్షాన కూడా ప్రభు సన్నిధిలో మొరపెడుతూనే ఉన్నాం. ఇంకా మీకు ఏవైనా ప్రార్థన అవసరాలు ఉంటే కింద కనపడుతున్న మా నెంబర్కి లేదా పైన కనపడుతున్న నెంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు. నేను కానీ పాస్టమ్మ గారు కానీ మీతో మాట్లాడతారు. మీ ప్రార్థన అవసరాలు మాకు నిదానంగా తెలియపరచండి, మీ పేరు తెలియపరచండి, మీ జిల్లా మాకు తెలియపరచండి. దయచేసి ఒక మాట చెప్తున్నాను, వినండి. మీరు ఫోన్లు చేసేటప్పుడు దయచేసి నెంబరు మీ సెల్లులో సేవ్ చేసుకోండి. ఒకవేళ మేము మీ ఫోన్ ఎత్తలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ఒకవేళ అది శుక్రవారమైనా మీకు తిరిగి చేస్తాము, శనివారమైనా తిరిగి చేస్తాము, ఆదివారమైనా తిరిగి చేస్తాము, సోమవారమైనా మీకు తిరిగి చేస్తాం. అర్థమవుతుందా అండి? ఈ మధ్యకాలంలోనే మరి నేను తిరిగి ఫోన్లు చేస్తూ ఉంటే ఒక ఆయన ఏమో, ఏం బాబు గ్యాస్ ఎప్పుడు తీసుకొస్తావు అన్నాడు. ఇంకొక ఆమె ఏమో, ఏమే రుక్మిణి ఎప్పుడు వస్తావు? అమ్మ రుక్మిణి కాదమ్మా, నా పేరు కళ్యాణ్ బాబు అని చెప్పా. ఏ కళ్యాణ్ బాబు అంటుంది. అంటే అందరికీ ఫోన్లు చేస్తారేమో, అందరికీ ఫోన్లు చేసే అలవాటు ఉందేమో, నెంబర్ కూడా సేవ్ చేసుకోరన్నమాట కొంతమంది. అయితే నేను ఒకటి చెప్తున్నాను చూడండి, నెంబర్ని మీ సెల్లో సేవ్ చేసుకోండి, పేరు గుర్తుపెట్టుకోండి. కళ్యాణ్ బాబు అని చెప్తానే మరి మీరు మీ ప్రార్థన వస్తుంది మాకు తెలియదు. ఎందుకంటే సమయం ఉండదండి. ఎంతో సమయం చాలా మంది వృధా చేస్తూ ఉంటారండి. 20 సెకండ్లు, 30 సెకండ్లు, నిమిషం, 2 నిమిషాలు. కొంతమంది అయితే మౌనంగా ఉంటారండి, మాట్లాడకుండా మాట్లాడరండి, ఫోన్లు చేసి సైలెన్స్గా ఉంటారండి. అలా ఉండకూడదు దయచేసి. ఎందుకంటే వేరే వాళ్ళకి ప్రార్థన చేసే అవకాశం కోల్పోతూ ఉన్నాం. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. ఫోన్లు ఏమో చాలా వస్తున్నాయి, అందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. అనేకులు ఇక్కడికి వస్తూ ఉంటారు, ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఉపవాస ప్రార్థనకు వస్తారు శుక్రవారం వేల మంది, ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆదివారం పూట ప్రార్థన చేస్తున్నాం. ఆదివారం ఆరాధన కుడికలో పాల్గొంటారు, సాయంత్రం కుడికలో పాల్గొంటారు, గూగుల్ మీట్లో అనేకులు పాల్గొంటూ ఉంటారు. కాబట్టి ఎంత బిజీగా ఉన్నా సరే తిరిగి మేము అందరికీ ఫోన్లు చేస్తున్నామండి. కాబట్టి ఆరాధన టీవీలో చూసేవారి కొరకు, కలవరి చూసేవారి కొరకు, నిరీక్షణలో చూసేవారి కొరకు, బ్లెస్సింగ్ టీవీలో చూసేవారి కొరకు, శాంతి టీవీలో చూసేవారి కొరకు, ప్రార్థన టీవీలో, కలవరి ప్రార్థన ఛానల్లో, ఇలా ఎక్కడెక్కడైతే మీరు చూస్తున్నారు, ఎక్కడెక్కడి నుంచి మాకు ఫోన్ అన్నీ కూడా మేము రాసుకుంటున్నాము. మేము తిరిగి చేస్తామండి. అది 1 గంట పట్టచ్చు, 2 గంటలు పట్టచ్చు, 1 రోజు పట్టచ్చు. కానీ మీరు రెడీగా ఉండండి. ఫోన్ ఎత్తగానే అమ్మ నేను పాస్టర్ కళ్యాణ్ బాబు అని చెప్తాను, మీరు వెంటనే మీ అవసరతలు నాకు తెలియపరచండి, మీరు నాతో మాట్లాడచ్చు. సమయం వృధా చేయదు దయచేసి. ప్రభు పేరిట మనం చేస్తాం. ఒకవేళ నేను మాట్లాడలేకపోతే పాస్టమ్మ గారు మాట్లాడతారు, అది జ్ఞాపకం చేసుకోండి. మరొక విషయం ఏంటంటే చాలా మంది కూడా మరి మీరు అవసరాలు చెప్తున్నారు. నిదానంగా మాట్లాడండి, నెమ్మదిగా మాట్లాడండి. మేము అన్ని రాసుకుంటాము. ప్రభు సన్నిధిలో రోజు రాత్రి 2 అయినా 3 అయినా ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాక నిద్రపోతా ఉన్నాను. మీ సమస్యలను నా సమస్యలుగా తీసుకున్నాను, మీ బాధలు నా బాధలుగా తీసుకు నేను మీ గురించి ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాను ఉపవాసం ఉండి. కాబట్టి మీరు నిదానంగా జాగ్రత్తగా పేర్లతో సహా మాకు తెలియపరచాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో దేవుని మాటలు మనం విందాం. యాకోబు 2వ అధ్యాయం 13వ వచనం దయచేసి అందరం కలిసి చదువుదాం. కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును, కనికరము తీర్పును మించి అతిశయపడును. వాక్య నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువు నీకు వందనాలు. ఇదిగో నిలబడి నీ మాటలు నేను ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభా. నీవే నన్ను మరుగుపరిచి నీ బిడ్డలకు ఏదైతే అవసరం ఉందో అది నీవే నా ద్వారా మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని వారలారా, ఈ యొక్క సమయంలో దేవుడు మీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు, వినండి. కనికర హృదయము కలిగి ఉండాలి. ఈరోజు మన అంశము కనికర హృదయము కలిగి ఉండాలి. ప్రియమైన దేవుని వారలారా, మనలను ప్రేమించి ప్రాణమిచ్చి విమోచించిన దేవుడు తన బిడ్డలమైన మనము కూడా మన సహోదరుల ఎడల దయ, కనికరము మరియు జాలి కలిగి ఉండాలని ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు కోరుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా.
దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి మీకా 6:8 చదవండి ఒకసారి. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరము, ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఓ మానవుడా, కనికరము చూపు అని ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. నీ సహోదరుల ఎడల, నీ తమ్ముళ్ళ ఎడల, నీ అన్నల ఎడల, నీ తల్లిదండ్రుల ఎడల, నీ అత్తమామల ఎడల, నీ భార్య ఎడల, నీ భర్త ఎడల, నీ పిల్లల ఎడల, నీకు తెలిసిన వారి దగ్గర, నీ స్నేహితుల దగ్గర, నీ పనిచేసే దగ్గర, వారి ఎడల ఈరోజు క్రైస్తవుడు అయిన నీవు కనికరగల హృదయం కలిగి ఉన్నావా? హల్లెలూయా. ఈరోజు దేవునిని అడుగుచున్నాడు. దీన మనసు కలిగి ఉండండి, న్యాయముగా నడుచుకోండి, కనికరము కలిగి ఉండండి, ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండండి. ఇదే కదా ఈరోజు మన యేసయ్య మనల్ని అడుగుచూ ఉన్నది. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు వాక్యం చెబుతుంది. మత్తయి సువార్త 5:7 మనం చదివినట్లయితే, కనికరము గలవారు ధన్యులు అని ఉంటుందండి. ఈరోజున ఎవరైతే కనికర హృదయం కలిగి ఉంటారో, మెత్తని హృదయం, దయగలిగిన హృదయం, జాలి కలిగిన హృదయం, కనికరం గల హృదయం, ఎవరైతే అట్లాంటి హృదయం కలిగి ఉంటారో వారిని నా దేవుడు అంటున్నాడు ఈ సమయంలో, మీరు ధన్యులు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మీకు ఒక మాట చూపిస్తాను చూడండి. మీకా 7:18 అందరిని కలిసి చదువుదాం. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమములను విషయమై వారిని క్షమించు దేవుడైన నీతో సముడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుట యందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు. హల్లెలూయా. వాక్య ప్రకారం మనం గమనిస్తే మన దేవుడు కనికరము చూపుటలో సంతోషించే దేవుడు అంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నా దేవుని కనికరమును బట్టి, ఆయన విశేష కనికరము చొప్పున ఈరోజు మనలను దేవుడు దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. మన పాపముల నుంచి మనల్ని విమోచించాడు. ఆయన రక్తం మన కొరకు ప్రోక్షించి మరి మన ప్రతి పాపమును కడిగి పవిత్రపరిచినాడు. హల్లెలూయా. ఈరోజున దేవుడు నీ ఎడల కనికరం చూపించాడు కాబట్టి నువ్వు నేటికి సజీవ లెక్కలో ఉన్నావు అక్క. అన్నా, ఇదిగో ఈరోజు ఈ మాటలు ఎంత దూరం వినపడుతున్నాయో, ఈరోజు దేవుని కనికరం నీ మీద ఉంది కాబట్టి నా దేవుని కృప నీకు తోడుగా ఉంది. ఈరోజున మరి బీదలను కనికరించగలుగుతూ ఉన్నావా? పోనీ విధవరాన్లకు నీ కనికరం చూపించగలుగుతూ ఉన్నావా? తండ్రి లేనటువంటి వారికి, తల్లి లేనటువంటి అనాథలకు నీ యొక్క కనికరం చూపించగలుగుతూ ఉన్నావా? పేదలకు, బీదలకు, లేదంటే లేని వారికి, కష్టాల్లో ఉన్నవారికి, వ్యాధుల్లో ఉన్నవారికి, శ్రమల్లో ఉన్నవారికి నీ కనికరమును చూపించగలుగుతూ ఉన్నావా? హల్లెలూయా. ఎంతసేపు మనకే కావాలి, ఎంత తిన్నా తరగదు కొంతమందికి. తినాలి తినాలి తినాలి. మరి ఈ ప్రపంచంలో మన ఇండియాలో తీసుకోండి, సింపుల్గా దాదాపుగా ఒక రోజుకంట ఆహారము లేక నిద్రపోతున్నటువంటి వారు 10 లక్షల మంది ఉన్నారంటండి, వితౌట్ ఫుడ్. ఆలోచన చేయండి. ఈరోజున దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. ఒకప్పుడు మిషనరీస్ ఉన్న కాలంలో వారు ఏం చేసేవారంటే బీదలకు సహకరించేవారు. మెడిసిన్, ఎడ్యుకేషను, ఫుడ్డు, షెల్టరు, వారు క్లాత్స్ కానీ, బట్టలు కానీ ఇట్లాంటివి ఇస్తూ దేవుని పరిచయం చేస్తూ, కనికరము చూపిస్తూ, ప్రేమను వ్యక్తపరుస్తూ, దేవుని గురించి ప్రకటిస్తూ వచ్చారు. కాబట్టి ఈరోజు నువ్వు రక్షించబడ్డావు, నేను రక్షించబడ్డాను. అదే ఒకవేళ ఆ రోజు మిషనరీస్ కానీ మన ఎడల కనికరము చూపించకుండా వారి స్వార్థపూరితమైన జీవితం ఒకవేళ వారు జీవించినట్లయితే ఈరోజు నిజంగా మనం ఇట్లా ఉండేవారం కాదేమో. మరి ఈరోజు నువ్వు కూడా ఇతరులను కనికరించగలుగుతున్నావా? దేవుడు నిన్ను ప్రేమించినట్లు నువ్వు కూడా ఇతరులను ప్రేమించగలుగుతున్నావా? దేవుడు నీ మీద కనికరం చూపించినట్లు నువ్వు కూడా ఇతరుల మీద కనికరం చూపించగలుగుతున్నావా? ఈరోజు దేవుడు సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. కనికర హృదయం కలిగి ఉండాలి, మెత్తని హృదయం కలిగి ఉండాలి, చెల్లించే స్వభావం కలిగి ఉండాలి. నేను దేవుని పని చేయాలి, దేవునికి నేను ముందు ఉండాలి, దేవుని కార్యక్రమం ముందు ఉండాలి, దేవుని మంది నిర్మాణానికి ముందు ఉండాలి. ఇదిగో కళ్యాణ్ బాబు యవనస్తు కష్టపడుతున్నాడు, అతనికి నేను తోడుగా ఉండాలని కనికరం చూపించగలుగుతున్నావా? పరిచర్యకు, సువార్తకు, సభలకు, లేదంటే మీకు చెప్తున్నటువంటి అన్ని విషయాల కొరకు కనికరం చూపించగలుగుతున్నావా? ఎవరో ఇస్తారులే, ఎక్కడో ఉంటారులే, ఇప్పటికే చాలామంది పంపించింటారులే, ఓయమ్మ అనుకుంటా ఉంటారు చాలామంది. కాదు, కనికరము చూపించాలి అంతే. వేరే వేరే విషయాలు మనకొద్దు. నీవు దేవుని ఎడల, దేవుని సేవకుల ఎడల, పరిచర్య ఎడల నువ్వు కనికరం చూపించి ముందుకు రాగలుగుతున్నావా?
ఆలోచన చేద్దాం. బీదలకు, విధవరాన్లకు గడిచిన డిసెంబర్లో మరి నేను చాలామంది బీదలకు కానీ విధవరాన్లకు కానీ చీరలని, బియ్యమని, కూరగాయలని, లేదంటే బైబిల్స్ అని ఇట్లా పంచుతూ ఇచ్చేసి వచ్చానండి అందరికీ. నేను చెప్పాను చాలామందికి, ఇట్లా ఇవ్వాలనుకుంటున్నాం, మీరు ముందుకు వస్తారా, మిమ్మల్ని దేవుడు దీవించాడు కదా, ఒక 100 బైబిళ్ళకి ఏమైనా స్పాన్సర్ చేస్తారా, పోనీ ఒక 10 బియ్యం ప్యాకెట్లు ఏమైనా స్పాన్సర్ చేస్తారా అని నాకు తెలిసిన 2-3 బాగా డబ్బును అడిగితే వాళ్ళు అంటున్నటువంటి మాట, మాకే లేదు, మాకు జీతం సరిపోవట్లేదు, జీతాలు రావట్లేదు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు పట్టుకున్నారు, అవి కొన్నాం, బట్టలు కొన్నాం, షాపింగ్ వెళ్ళాము, ఇల్లు కట్టాం, ఫర్నిచర్ కొన్నాం, ఇట్లాంటి సాకులని చెప్తున్నారండి. అంటే దేవుని పరిచర్య కూడా వాడబడాలని ఆశ లేదు ఈరోజు చాలామందికి. ఈరోజు నిజంగా మీ సంఘాలకు మీరు ఏదైనా చేయగలుగుతున్నారా అండి? మీ సేవకుని మీరు కనికరం చూపిస్తున్నారా? నాకు తెలిసిన ఒక సేవకులు ఉన్నాడండి, ఆయన ఒక మాట అన్నాడు నాతో, నాకు భలే బాధేసింది. నా సంఘం అందరూ కూడా వారం చికెన్ తింటారు, మటన్ తింటారు, కానీ నేను మాత్రం నాకు వచ్చిన 200 కానుకతో నేను కంది బ్యాళ్ళు కొనుక్కొని పప్పు చేసుకొని తింటున్నాను బ్రదర్ అన్నాడు. నాకు భలే బాధేసింది. అంటే ఇలా చాలామంది అనుకుంటారండి, సేవకుడికి ఏం తక్కువ, ఇళ్ళమ్మడి పోతాడు, ఆడికి పోతాడు, ఈడికి పోతాడు, ఆ ఊరు ఈ ఊరు తిరుగుతాడు, మస్తులు కానుక వస్తుంది, బ్యాగ్ నిండుతా డబ్బే ఉంటుంది. కాదండి, చాలా పొరపాటు అండి. కొంతమంది సేవకులు నిజంగా ఏమీ లేని స్థితిలో ఉన్నారండి. చాలామంది నాకు తెలిసినటువంటి సేవకులు అటు చాలామంది ఉన్నారండి. ఎంతగానో ప్రయాసపడుతున్నాడు దేవుని రాజ్యం కొరకు, కానీ తిండి లేక, తిప్పలు లేక, గూడు లేక, పిల్లలకు మంచి బట్టలు లేక, చదువు లేక, కానీ దేవుని కోసం అన్నీ వదులుకొని పరిచర్య చేస్తున్నారండి. దేవుడు నన్ను కనికరించి నేను కూడా వారికి ఏదో కనికరం చూపిస్తున్నాను. నాకు దేవుడు ఇచ్చిన దాంట్లో నాకు వచ్చిన కానుకలతోనే నేను ఒక 2-3 సేవకులను సహకరించగలుగుతున్నా ప్రతి నెల. అది నేను చెప్పుకోదలుచుకోలేదు, కానీ దేవుడు నన్ను ప్రేమించినట్లు నేను ఇతరులను ప్రేమించగలుగుతున్నా. మరి నువ్వేం చేయగలుగుతున్నావు? దేవుని ఆశీర్వదించాలి. గుర్తుపెట్టుకో, నీకు ఏది లేదో అది నీకు దేవుడు ఇచ్చాడు. ఒకప్పుడు నీ స్థితిని ఎట్లా ఉండింది, ఇప్పుడు నీ స్థితి ఎట్లా మార్చాడు దేవుడు. కనికరం కలిగి ఉన్నావా ఇతరులేడా? సరే, సేవకులకి ఇవ్వకపోతే మళ్ళీ నీ ఎదురింట్లోకి విధవరాలు ఉంటుంది, నడవలేని స్థితిలో, వ్యాధితో, బాధతో, రోగముతో హాస్పిటల్కి వెళ్ళాలో లేదో చూపించేవాళ్ళని దిక్కుంటారు. అట్లా కనీసం ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళచ్చు కదా, ఒక 50 రూపాయలు ఆటోకి పెట్టి. మనకెందుకులే అనుకుంటారు. రోడ్డు మీద ఎవరికైనా ప్రమాదం జరిగితే మనకెందుకులే అనుకుంటారు. ఈరోజు జాలి లేదండి. మదర్ తెరీసా ఇండియాకు వచ్చి మరి కల్కట్టాలో ఎంతోమందికి సేవ చేసిందమ్మ. దాదాపు 30,000 మందికి ఆమె సమాధి చేసిందంట. ఎంత గొప్ప మాట చూడండి. ఈరోజు నా దేవుడు అదే చెప్తున్నాడు, ఇతరుల మీద మీరు కనికరం కలిగి ఉండండి, కనికర హృదయం కలిగి ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నా దేవుడిని ఎందుకు దీవించడు, ఎందుకు నేను ఆశీర్వదించడు? కనికరము చూపించండి, వారి జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. యేసుక్రీస్తు ప్రభువారు చూడండి, ఒక మాట చూపిస్తాం. ఇంక మత్తయి సువార్త 20వ అధ్యాయము 34వ వచనం చదవండి. కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను, వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ కనికరపడ్డ మనం గమనిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు కనికరపడి మరి వారి కన్నులు ముట్టగానే వారి చూపు బాగైంది. హల్లెలూయా. దృష్టి పొందుకున్నారు వారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నా యేసయ్య నీ మీద కూడా కనికరపడును గాక. ఆమేన్. నమ్మిన వారి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని యొక్క కనికరం పొందుకోండి. ఆయన కనికరము చొప్పున మిమ్మల్ని స్వస్థపరచాలని, మిమ్మల్ని ఆశీర్వదించాలని, మీకు కావలసిన ఆరోగ్యము, శక్తి, బలము, సర్వ సమృద్ధి నా దేవుడు ఈరోజు మీకు ఇవ్వబోతున్నాడు. ఆయన మీ మీడల కనికరము చూపిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నమ్మండి, పొంది ఉన్నామని నమ్మండి. ఐ రిసీవ్, నేను పొంది ఉన్నానని నమ్మండి. ఈరోజు పొందుకున్న మేలుని బట్టి ఇక్కడ మనం గమనిస్తే ఆ గుడ్డివాడు చూపు పొందాక ఆయన వెంట వెళ్ళాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజున మనం కూడా ఆయన వెంట నడవాలండి. ఆయన మన ఎడల కనికరం చూపించినట్లు మనం కూడా ఇతరుల ఎడల కనికరం చూపించాలి. నేను రక్షణ పొందాను, మారు మనసు పొందాను, బాప్తిసం పొందాను, నన్ను మార్చిన దేవుడు, నన్ను దీవించిన దేవుడు ఈరోజు నిన్ను కూడా దీవిస్తాడక్క అని ఇతరుల మీద కనికరం చూపి, వాళ్ళు రేపు నరకానికి వెళ్తారు. నీ తోటి వారు, నీ తోటి స్నేహితులు, నీ బంధువులు, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, నీ వంశం ఒక నరకానికి వెళ్తారేమో. వారి మీద కనికరం చూపించి దేవుని సువార్తను ప్రకటించు, దేవుని మాటలు, దేవుని ప్రేమను వ్యక్తపరచు, తెలియపరచు. నా దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు వారిని, మంచి మనసు అనుగ్రహిస్తాడు వారిని. నీ కనికరను బట్టి, నీ ప్రేమను బట్టి వారిని దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. నువ్వు దీవించబడితే చాలు, ఇతరులను నువ్వేం చేయాలి? దీవెనకరంగా చేయాలి. అది నీకు దేవుడు ఇచ్చిన పని. తల్లి గర్భములో రూపించబడక మునిపే ఆయన ఎందుకు ఒక ప్రణాళిక, ఒక సంకల్పం కలిగి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనికరపడండి. ఇప్పటి నుంచైనా ఇతరులను ప్రేమించండి, ఇతరుల మీద జాలి, దయ, కరుణ కలిగి ఉండండి. అదే దేవుడు మిమ్మల్ని అడుగుతూ ఉన్నాడు. ఎంతసేపు నీ స్వార్థం చూసుకోదయ్యా. అమ్మ
ఎంతసేపు మీదే కాదు, ఇతరుల గురించి కొంచెం ఆలోచన చేయండి. ఇతరుల గురించి కొంచెం ఆలోచన చేసి వారికి విత్తడం నేర్చుకోండి, ఇవ్వడం నేర్చుకోండి, సహకరించడం నేర్చుకోండి. ఇదిగో ఆడుకో ఖర్చులకి ఏదైనా, ఇదిగో అవ్వా హాస్పిటల్ వైద్యం చేర్చుకో, ఇదో అవ్వా మాత్రలు తెచ్చాను మాత్రలు వేసుకో, ఇదో తాత ఆరోగ్యం ఎట్లుంది, అమ్మా ఎట్లున్నావు నాన్న, పాస్టర్ గారు వందనాలు ఎలా ఉన్నారు, బియ్యం ఉన్నాయా, పప్పు ఉప్పు కందిబేలు అన్నీ ఉన్నాయా, లేవా చెప్పండి అయ్య గారు తెచ్చిస్తాం మీకు. ఇది మనకు కావాల్సినది. మీ సేవకులను ప్రేమించండి, విధవరాలను ప్రేమించండి, దరిద్రులను ప్రేమించండి, అనాథలను ప్రేమించండి, దిక్కులేని వారిని ప్రేమించండి, లేని వారికి మరి శ్రమల్లో అప్పుల్లో ఉన్న వారికి కొంచెం కనికరం చూపించండి. నాకు నిన్న ఒక ఆయన ఫోన్ చేశాడు, ఆ బ్రదర్ 3 లక్షల అప్పు ఉంది బ్రదర్, మరి అతను నా మీద కనికరం చూపించేలాగా ప్రార్థన చేయను బ్రదర్, చాలా టెన్షన్ పెడుతున్నాడు బ్రదర్, చచ్చిపోదాం అనుకుంటున్నాను. ఈరోజు చాలామంది అప్పులు ఇచ్చేవారమ్మా, కనికరం చూపించండి అమ్మా. మీరు అప్పులు ఇవ్వడమే తప్పు వాక్య ప్రకారంగా చెప్పాలంటే, మళ్ళీ మీరే దబాయిస్తారు, మీరే గొడవ పడతారు, మళ్ళీ ఆదివారం చర్చికి పోయి బల్ల తీసుకుంటారు. ఏం ప్రయోజనం ఉంది? ఆలోచన చేయండి, కనికరం చూపించండి. ఏమయ్యా ఎంత ఇస్తావు, ఇంత ఇస్తావా, సరే చాలే తీసుకుంటారా నాయన, తొందర ఏం లేదులే, ఒక నెల లోపల తీసుకో. మీ వల్ల ఒక ప్రాణాలు పోతున్నాయేమో, మీ టెన్షన్ వల్ల, మీ స్వార్థం వల్ల. ఆలోచన చేయండి. ప్రియ దేవుని వారలారా, కనికరం చూపించండి, మనుషులను ప్రేమించండి, దేవుని ప్రేమను చాటింప చేయండి. మీ మాటల్లో, మీ ప్రవర్తనలో, మీ క్రియల్లో మీ కనికరం, మీ ప్రేమ దేవుని స్వరూపమై ఉన్నారు. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియా దేవుని వారలారా, ఈరోజు నా ప్రభు మిమ్మల్ని దీవిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు, పొందుకోండి. ఆయన మీడలో కనికరం చూపిస్తున్నాడు. కాబట్టి మీరు కూడా జ్ఞాపకం చేసుకోండి, ఇతరుల మీద కనికరం చూపించండి. కనికరం హృదయం కలిగి ఉండండి, మీరు ధన్యులు అవుతారు. ఒకవేళ కనికరం హృదయము లేకపోతే దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఏం చేస్తాడు? కనికరము లేని తీర్పు మీకు ఉంటుంది, జాగ్రత్త. కనికరించకుండానే మీకు తీర్పు ఉంటుంది, జాగ్రత్త. ఎవరికి ఉంటుంది కనికరం లేని తీర్పు అంటే? ఇతరుల పట్ల కనికరము చూపని వారికి, అలాగే దేవుని ప్రేమయందు నిలవని వారికి, అలాగే సత్క్రియలు జరిగించని వారికి, అలాగే కీడు చేసేవారికి, అలాగే అన్యాయపు తీర్పు తీర్చేవాడికి, అలాగే తల్లిదండ్రులను దూషించేవారికి, అలాగే తల్లిదండ్రులను కొట్టేవారికి, తిట్టేవారికి, ఎట్లా పడతాడో మాట్లాడేవారికి, లేదంటే బంధువులు అన్నదమ్ములు అక్క చెల్లెలను ఎట్లా పడితే ఇష్టానుసారంగా దౌర్జన్యం చేసేవారికి కనికరము లేని తీర్పు ఉంటుంది, జాగ్రత్త. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ద గాడ్ ఈజ్ వార్నింగ్ టుడే. దేవుడు నిన్ను సూటిగా హెచ్చరిస్తున్నాడు, కనికరము కలిగి ఉండండి, ప్రేమించండి. అమ్మా వింటున్నావా, అయ్యా వింటున్నావా, కనికరము కలిగి ఉండండి. ఒకవేళ ఏదైనా పొరపాట్లు చేసింటే ఎవరి దగ్గరైనా క్షమాపణ అడిగి, ఇక నుంచి నేను నీ మీద కోపడను, ఇక నుంచి నేను ఏదనను, నన్ను క్షమిస్తావా? కనికరం కలిగి ఒకరినొకరు ఆదరించుకోండి, ఒకరొకరు ప్రేమించుకోండి, వాక్య ప్రకారంగా వాక్యపు వెలుగులో బ్రతకండి, పరలోక రాజ్యమును స్వతంత్రించుకోండి. ప్రియ దేవుని వారలారా, ఈరోజున నా దేవుడు ఖచ్చితంగా నీ స్థితిగతులు మారుస్తాడు, నీ జీవితం దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ మీద కనికరం చూపించాలని ఆశపడుతున్నాడు. అమ్మా అయ్యా, ఎందుకు ఆయన కనికరాన్ని పోగొట్టుకుంటావు చేతులారా? నీ స్థితి మార్చుకోని ఆశ నీకు లేదా? నీ బతుకు మార్చుకొని నీకు ఆశ లేదా? నీ స్థాయి మార్చుకొని నీకు ఆశ లేదా? ఈ లోకంలో నిన్ను దేవుడు హెచ్చించాలని ఆశపడుతున్నాడమ్మా. నీ స్థితిని దేవుడు నూరంతలుగా ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడమ్మా. ఆశ లేదు నీకు? ఆయన ఇచ్చే కనికరం పొందుకో. కనికరం పొందుకొని దీవెనకరంగా ఉండండి, ఆశీర్వాదకరంగా ఉండండి, మేలుకరంగా ఉండండి. అట్టి కృప నా దేవుడు మీ అందరికీ దయచేయనుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మా ప్రియమైన యేసయ్య నీకు వందనాలు. విన్న వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఎందరైతే మరి నీ మాటలు విన్నారో ప్రభా, మరి వారిని జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి, స్థిరపరచండి, ఆశీర్వదించండి. ప్రభా మరి నాయన సమస్తము కూడా నీ చేతకు అప్పగిస్తున్నాం తండ్రి. ప్రభా ఎందరైతే కనికరము గల హృదయం కలిగి ఉండాలని ఆశపడుతున్నారో వారిని మీరు కనికరించి వారిని కృప మెండుగా కుమ్మరించమని, వారు చేయించిన ప్రతి పనిని దీవించండి, ఆశీర్వదించండి. రాకపోకల్లో సహాయం చేయండి. వారి కుటుంబమును పిల్లలను దీవించి ఆశీర్వదించమని ప్రభా వారిలను కనికరం చూపించి ఇది మొదలుకొని వారి జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు జరిగించమని వేడుకుంటూ అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దయచేసి గమనించండి, గడిచిన నెల నుండి మీకు తెలియపరుస్తూనే ఉన్నాం. మందిర నిర్మాణం స్లాబ్ వరకు వచ్చి అయిపోయిందని మీకు తెలియపరుస్తున్నాం. దాదాపుగా 6-7 నెలల నుంచి మందిరం స్లాబ్ నిర్మాణం అయిపోయింది, మీకు చూపిస్తూనే ఉన్నాము. అనేక మంది ఫోన్లు చేస్తున్నారు, కానీ సహకరించే వారు కొద్ది మందే 1000 రూపాయలు, 2000 రూపాయలు, 5000 రూపాయలు, 10,000 రూపాయలు పంపిస్తూ ఉన్నారు. ఎందుకు నేను చెప్తున్నానంటే,
వీక్షకులు అనేక మంది ఉన్నారండి. పాస్టమ్మ గారు కూడా ఎప్పుడో ఒక మాట, అనేకులు చూస్తున్నారు కదా, వేల మంది ఫోన్లు చేస్తారు కదా, దాదాపు 5,000 మంది ఫోన్లు చేస్తారు కదా, తలా ఒక 1000-2000 కొడితే వాటికి మనకు స్లాబ్ అయిపోయి ఉండు కదా అని అంటదండి పాస్టమ్మ కూడా కదా. అనేకులు నిజంగా ఫోన్లు చేస్తున్నారు, సహకరించే మనసు లేదండి. ఎవరో ఇస్తారులే అంటారు, ఎవరో చేస్తారులే అనుకుంటారు. కొంతమంది అయితే అయ్యా మేము ప్రార్థన చేస్తామయ్యా, మందిరం స్లాబ్ డిసెంబర్ అయిపోయేలోపు అయిపోతుంది అని కొంతమంది అట్లా అంటారు. సహకరించే మనసు ఉండాలండి, ప్రేరేపించబడి ముందుకు రావాలండి. దేవుని పని అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకొని ఆ భారాన్ని మనం మోయగలగాలండి. ఒక యవనస్తుని నేను ఇంత భారం మోసి ఇంతవరకు తీసుకొచ్చాను, కొంచెం మిమ్మల్ని సహాయం కోరుతా ఉన్నాను, ప్రార్థన సహాయము, ఆర్థిక సహాయము. కాబట్టి మీరందరూ కూడా మంచి మనసుతో సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ పెద్దగా వర్షాలు పడతా ఉన్నాయి, అయినప్పటికీ కూడా ఇంత కష్టంలో కూడా, ఇంత ప్రయాసలో కూడా మరి ఒక వీడియో మీ కొరకు రికార్డు చేసి ఇంత చక్కని ప్రసంగం మీకు అందించి ఈ పరిచయం అంతా మీకు ఎందుకు తెలియపరుస్తున్నాం, మా ఇండ్లు ఎందుకు చూపిస్తున్నాం. ఈ కాలంలో ఏ సేవకులైనా వారి గృహాన్ని చూపించారండి, కానీ నేను మా గృహాన్ని కూడా చూపించాను. చూడండి, లాస్ట్ వరకు చూడండి మా పరిస్థితి ఏంటో, మేము ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో. ఒకసారి తిన్నీకి ఉండదండి మా పరిస్థితి, అలాంటి దైనందిన స్థితిలో మేము ఉన్నామండి. కాబట్టి మీ కానుక ఎక్కడైతే నిజాయితీగా వాడతారో అక్కడికి మీ కానుక పంపించండి. సత్యం ఎక్కడ ఉంటే ఆ సత్యానికి మీరు సహకారిగా, ఉపకారిగా, మేలుకరంగా మీరు ఉండాలని, దీవెనకరంగా మీరు ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, మీరందరూ కూడా చేయి కలపండి. ఇంకా మనకు డిసెంబర్ కూడా స్టార్ట్ అయిపోయింది, క్రిస్మస్ సీజన్లకు మనం వచ్చేసాం. ఇంకా స్లాబ్ వేయడానికి కూడా మనకు ఆర్థికంగా స్తోమత లేదండి. అంతా కలిసినా కూడా 45,000, 50,000 ఆ మధ్యలోనే ఉందండి కానుక. స్లాబ్కు మనకి 20 లక్షలు కావాలండి, అంత ఎంత కాదండి, 20 లక్షలు కావాలండి. దయచేసి మీరు చూసేవారు మౌనంగా ఉండదు, దయచేసి ఎవరో చేస్తారు అనుకోవద్దు. మీకు స్క్రీన్ మీద కనపడుతున్న స్కానర్లు ఉన్నాయి, ఇటుపక్క మధ్యలో గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం నెంబర్ ఉంది, చూడండి. మీరు వెంటనే సహకరించండి, వెంటనే మీ కానుకను పంపించండి. ఎవరో చేస్తారు అనుకోవద్దు, నీ భాగం ఇప్పుడే నువ్వు ఎంత చేస్తున్నావు ఆ కానుకను దేవుడు చూస్తూ ఉన్నాడు. జ్ఞాపకం చేసుకోండి, దేవుడు మిమ్మల్ని ఆకాశము నుండి మిమ్మల్ని ఆశీర్వదించబోతా ఉన్నాడు. నమ్మిన వారికి దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి మారుమూల గ్రామంలో 10-15 గ్రామాలకి ఈ మందిరము ఒక నిలయముగా ఉంటుందండి, ఆరాధన చేసుకోవడానికి, ప్రార్థన చేసుకోవడానికి, వాక్యం వినడానికి. కాబట్టి మీరు ఎక్కడో ఉన్నాంలే, మేము ఏదో దేశంలో ఉన్నాం, ఏదో రాష్ట్రం అనుకోవద్దండి. మీరు ఎక్కడున్నా సరే దేవుని మందిరానికి మీరు విత్తండి, గొప్ప కార్యాలు మీరు చూస్తారండి. మీరు ఏ స్థితిలో ఉన్నా సరే, ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే, ప్రార్థన పూర్వకంగా ప్రార్థన చేసుకోండి. దేవుడు మీకు ప్రేరేపణ ఇస్తేనే ముందుకు రండి, బలవంతమైతే ఏమి లేదండి. దేవుని పనికి మీరు పూనుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. అనేకులు ఉద్యోగస్తులు చూస్తున్నారు, రిటైర్డ్ ఎంప్లాయీస్ చూస్తున్నారు, వ్యాపారస్తులు చూస్తున్నారు, ప్రైవేట్ ఎంప్లాయీస్ చూస్తున్నారు, అనేకులు ఎంతో మంది చూస్తున్నారండి కదండి. మన బ్రదర్ అయితే మరి తాపి పని చేసుకుంటాడంట, వారానికి 1000 రూపాయలు పంపించాడండి, 4 వారాలకు 4,000 రూపాయలు పంపించాడండి. మరి సహకరిస్తున్నారు, నేను వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాను, నేను కూడా నమ్మకంగా ప్రభు సన్నిధిలో మీ గురించి విజ్ఞాపన చేస్తున్నాను. మీరు పంపించే ప్రతి కానుక నమ్మకంగా పరిచర్లో వాడుతూనే ఉన్నాం. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, మీరు వెంటనే మీ ఫోన్ పే, మీ గూగుల్ పే ఆన్ చేసి కింద స్కానర్లను స్కాన్ చేయండి. స్కాన్ చేసారా, దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత వెంటనే చేసే మీరు దేవుని పనికి పూనుకోండి. చాలా మంది ఏదో వచ్చి పడుతుందేమో అనుకుంటారండి, ఏమీ పడడం లేదండి. మీరు ఎప్పుడైనా వచ్చి హ్యాపీగా చూడొచ్చు, మందిరం అంత ఇన్స్పెక్షన్ చేయొచ్చు. వచ్చిన ప్రతి రూపాయితో పని చేపిస్తానే ఉన్నాను, రాత్రి పగళ్ళు మరి మందిరంలో పని చేపిస్తానే ఉన్నాను. ఈ మధ్యనే మరి మెయిన్ గేటు, అలాగే ముందర పక్క కాంపౌండ్ గోడ మీద గ్రిల్స్ కూడా పెట్టించానండి వచ్చిన కానుకలతో. మన దగ్గర బ్యాలెన్స్ వచ్చేసండి 700 రూపాయలు మాత్రమే ఉందండి, జ్ఞాపకం చేసుకోండి. ఈ టీవీ పరిచయలు కూడా డబ్బులు ఎట్లా కట్టాలో అర్థం కావట్లేదండి. అట్లాంటి పరిస్థితులలో ఉన్నాం. మీలాంటి వారందరూ కూడా యవనస్తులు, పెద్దలు, పిల్లలు, స్త్రీలు, పురుషులు అందరూ కూడా మీరు ముందుకు రావాలండి. మనందరం క్రైస్తవులం, దేవుని బిడలం అండి. దేవుని పనికి మనం పూనుకోవాలండి. ఈ గొప్ప మందిరం ఆగిపోయిందండి. ఈ గొప్ప మందిరం నిర్మించబడితే దేవుడు నిజంగా చాలా అంటే చాలా సంతోషపడతాడండి. ఎందుకంటే యవనస్తుందండి 25 సెంట్ల స్థలం దేవునికి ఇచ్చేసి ఒక చిన్న ఇంట్లో మేము ఉండి దేవుని సేవ చేస్తూ ఉన్నామండి. కాబట్టి మా పరిచయం గుర్తించండి, మా గురించి ప్రాముఖ్యంగా ప్రార్థన చేయండి. మంద నిర్మాణానికి స్లాబ్కు మీ వంతు మీరు తప్పక సహకరించాలని ప్రేమతో మనవి చేస్తున్నానండి. దయచేసి సహకరించండి. స్లాబ్ విషయంలో మిమ్మల్ని ప్రేమతో కోరుతా ఉన్నాం. మీరందరూ కూడా ఈ రోజున ఎవరైతే మరి ఇప్పుడే మరి వారు కానుకలు సమర్పిస్తారో నా యేసయ్య వారిని బహుగా ఆశీర్వదించును గాక. దయచేసి నా దగ్గర లేదు అనొద్దు, నా దగ్గర ఉండదేమో అనొద్దు.
లేదంటే నేను చేస్తానని నా దగ్గర ఉన్నప్పుడు కాదండి. దేవుడు మీకు ఎప్పుడు ప్రేరేపిస్తే అప్పుడు. ఇప్పుడు ప్రేరేపించాడా? ఇప్పుడే మీరు ముందుకు రండి. దేవుని పనికి ఆలస్యం చేయకుండా అడుగు ముందుకు వేయండి. నా యేసయ్య మీతో 100 అడుగులు మీతో పాటు వేస్తాడు. మిమ్మల్ని విజయం వైపు మిమ్మల్ని తీసుకెళ్తాడండి. ఆయన పని చేయండి, ఆయన పనిని పూనుకోండి, ఆయన భారాన్ని మొయ్యండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. తప్పుగా అనుకోవద్దు దయచేసి. ప్రేమతో మీ అందరికి తెలియజేస్తున్నాను. దేవుడు మీకు ప్రేరేపిస్తేనే ముందుకు రండి. బలవంతం ఏమీ లేదు. సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నానండి. ప్లీజ్ మర్చిపోకుండా ప్రార్థన చేయండి. స్లాబ్ విషయం 20 లక్షలు మనకు అవసరం ఉంది. చాలా మంది పంపిస్తూ ఉన్నారు. పంపించండి, సహకరించండి. మీరు పంపించే ప్రతి కానుక కూడా నమ్మకంగా మరి దేవుని మందిర నిర్మాణానికి వాడుతూనే ఉన్నాం కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకుని. డిసెంబర్ కూడా స్టార్ట్ అయ్యింది. మరి కనీసం డిసెంబర్ లాస్ట్ రోజు లోపల స్లాబ్ వేయాలని ఆశ ఉందండి నాకు. కాబట్టి నా ఆశను నా యేసు తృప్తిపరచును గాక, ఆయన సఫలపరచును గాక, సమస్తం ఆయన ఏర్పాటు చేసి సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలండి. స్కాన్ చేయండి. మీకు సహకారాన్ని, మీ కానుకను, మీ ప్రత్యేకమైన ప్రతిష్టాపనలను మీరు పంపించి ఈ మందిర నిర్మాణానికి, ఈ గొప్ప మహాదేవుని మందిర నిర్మాణానికి మీరు సహకరించాలని ప్రభు పేరిట మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుని పేరట మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలండి. ఈ రోజున నేను మీకు మా గృహాన్ని, దేవుడు మాకు ఇచ్చినటువంటి ఈ గృహాన్ని చూపించాలని ఎంతగానో ఆశపడతా ఉన్నాం. కాబట్టి కొద్ది నిమిషాలు మీ సమయం కేటాయించుకొని చూడండి. ఇది మేము ఉంటున్నటువంటి ఇల్లు అండి. దీని సైజ్ వచ్చేసి 15కు 12 అండి. దేవుడు మాకు ఇచ్చినటువంటి చిన్న గృహం, ఒక సింగిల్ రూమ్ అండి. మీరు చూడొచ్చు, మీరు ఒకసారి చూడండి, ఒకసారి మొత్తం చూడండి, ఒకసారి మీకు కనపడుతుంది. ఇది సింగిల్ రూమ్ అండి. జ్ఞాపకం చేసుకోండి, మీకు చూపిస్తా ఉన్నాం. ఇక్కడ మా క్లాత్స్ అని, మా బట్టలని ఇక్కడ పెట్టుకుంటాము. ఇక్కడ పాస్టర్ గారి బట్టలు, మరి మా పాప బట్టలు పెట్టుకుంటామండి. పాప నిద్రపోతా ఉంది. ఇది ఎవరైనా వచ్చినప్పుడు, ఏదైనా సేవకులు వచ్చినప్పుడు, అంటే ఎవరైనా విశ్వాసాలు ఇక్కడ కూర్చుంటాము. నైట్ పూట ఇదేనండి మాకు బెడ్. ఈ పరుపుని మేము ఇలాగా వేసుకుంటామని, ఇట్లా ఓపెన్ చేసుకుని ఇలా వేసుకుంటాము. మళ్ళీ ఉదయం లేవగానే దీన్ని మళ్ళీ క్లోజ్ చేసుకుంటాము. ఇక్కడ మా బెడ్షీట్స్ అని పెట్టుకుంటామండి. దేవుడు మాకు ఇచ్చినటువంటి చిన్న ఇల్లు అండి. ఇది ఒకే ఒక రూమ్ అండి, సింగిల్ రూము, చిన్న ఫ్రిడ్జ్ అండి. ఈ టేబుల్ వచ్చేసండి ఎప్పుడైనా ఎడిటింగ్ చేసుకోవడానికి, అందుకని ఈ టేబుల్ ఎట్లా దానికి వాడతామండి. అలాగే ఇది మా చిన్న వంట రూమ్ కదండి. మీరు చూస్తా ఉన్నారు, చూడండి, రండి ఒకసారి రండి, చూడండి, మీరు కూడా చూడండి. ఇది చిన్న రూమ్ అండి, 3x4 అండి, చిన్న రూము. ఇది మా సరుకులు, మా గ్యాస్ స్టవ్, అలాగే మా వంట సామాన్లన్నీ, మా పాత్రలు కూడా చూడండి ఒకసారి. దేవుని కృపను బట్టి చిన్న ఇల్లు అండి. దేవుడు మాకు ఇచ్చినటువంటి గృహం అండి. ఒకసారి మీరు బయటికి కూడా వస్తే ఇది చూస్తున్నారు కదండి, మా ఇల్లు అండి, చిన్న ఇల్లు. దేవుడు మాకు ఇచ్చిన గృహం అండి, చిన్న ఇల్లు. ఇప్పుడు మీరు చూస్తా ఉన్నారు దేవుని ఆలయము నిర్మాణం కూడా మీకు చూపిస్తాను. చూడండి ఒకసారి, దేవుని ఆలయం నిర్మాణం చూపిస్తాను. అతి గొప్ప మందిరం దేవుని కృపను బట్టి నిర్మించబడతా ఉంది. మేము ఉండే ఇల్లు చిన్నది కావచ్చు, కానీ దేవుడు మాకు ఇచ్చినటువంటి మందిరం చూడండి ఒకసారి. దాదాపుగా 700 మంది కూర్చోవచ్చు అండి ఈ మందిరంలో. 600 నుంచి 700 మంది వరకు కూర్చోవచ్చు ఈ మందిరంలో. దేవుని మహాకృపను బట్టి కన్స్ట్రక్షన్ జరుగుతా ఉంది. ప్రస్తుతానికైతే 1 సంవత్సరం నుంచి ఆగిపోయిందండి. మీరు చూడొచ్చు, గోడలు కూడా కొన్ని క్రాక్స్ వస్తా ఉన్నాయి. గోడలు క్రాక్స్ వస్తా ఉన్నాయి, అంటే గోడలు చీలుతా ఉన్నాయి. పిల్లర్స్ కి కడ్డీలు చిలుం పట్టిపోతా ఉన్నాయి, చిలుం పడతా ఉన్నాయి కడ్డీలకు కదండి. చూసారు కదండి, మందిరం గొప్ప మందిరం అండి, ఆగిపోయింది. ఆర్థికంగా చాలా నలిగిపోతా ఉన్నాం, ఇబ్బందులు పడతా ఉన్నాం. తిన్నీకి ఒక్కొక్కసారి ఉండకపోవచ్చు. కానీ ఎందుకు మీకు ఇప్పుడు మా హోమ్ టూర్, ఈ మందిరం ఎందుకు చూపిస్తున్నామంటే, దేవుడు మా మీద ఉంచిన బాధ్యతను మీరు కూడా పంచుకుంటారన్న ఆశతో, దేవుని ఆలయ నిర్మాణానికి మీరు ముందుకు వస్తారన్న ఆశతో మీకు చూపిస్తా ఉన్నాం. మీకు బాగా గమనించారు లేదో, ఇది చిన్న ఇల్లు అండి మాది. దేవుని ఆలయం కొరకు 25 సెంట్ల స్థలం నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నా తండ్రి 25 సెంట్ల స్థలం కొన్నప్పుడు దేవుడు నన్ను ఈ రోజుని గ్రామానికి సేవ చేయడానికి పంపించాడు. మీరు గమనించినట్లయితే ఇదంతా కూడా మీకు మా గృహం కూడా చూపించాము, మా కష్టాలు చూపించాము, మా ఇబ్బందులు చూపించాము. ఎన్నోసార్లు ప్రయాసపడి తినీకున్నా లేకపోయినా బాధల్లో, కష్టాల్లో మోకాళ్ళని ప్రార్థన చేస్తున్న స్థలం ఇదే.
ప్రార్థన ఆలకించి దేవుడు ఈ నూతన మందిరం నిర్మించడానికి దేవుడు ఎంతగానో సాయం చేస్తా వస్తూ ఉన్నారు. దాదాపు సంవత్సరం అయింది మందిర నిర్మాణం ఆగిపోయి, మీరు చూస్తూ ఉన్నారు స్క్రీన్ మీద. కాబట్టి మీరు కూడా దేవుని ఆలయం కొరకు మీరు ముందుకు వస్తారని ఎంతగానో ఆశపడతా ఉన్నాం. దేవుని ఆలయంలో మీరు కూడా బాధ్యతగా తీసుకోండి. ఈ వీడియో ఎందరైతే వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీరు ముందుకు రావాలని ప్రభు పేరట మనవి చేస్తా ఉన్నాం. ఎంత తగ్గించుకొని ప్రభు సన్నిధిలో ప్రభు సేవ చేస్తాం. యవనస్తులం, నేను నా భార్య ఇద్దరం యవనస్తులము. మా గృహం మీరు మళ్ళీ ఒకసారి చూడొచ్చు. అతి చిన్న గృహం, అతి చిన్న ఇల్లు మాది. మేము రోజు కింద పడుకుంటా ఉన్నాం. రోజు కిందే పడుకుంటాం, ఎవరిని వస్తే అక్కడే కూర్చుంటాం. అంత ఇరికిరుగా ఉంటది. కానీ మా ఆశ ఏంటంటే ఏదో ఇల్లు కట్టుకోవాలి, మేడలు చేసుకోవాలి, కార్లు కొనాలి, అవి కాదు. కానీ అంత్య దినాలు మనం ఉన్నాం, కడబరి దినాలు మనం ఉన్నాం. దేవుని సువార్తను ప్రకటించాలా, అనేక మందిని క్రీస్తు వైపు తిప్పుకోవాలా, అనేక మంది అంత్య దినాల్లో ఉన్నప్పుడు మందిరాల్లోకి వచ్చి దేవుని స్తుతించాలన్న ఆశతో మాకు గొప్ప మందిని కడతా ఉన్నాం. అనేక మందికి విశ్వాస నిలయముగా ఈ ఆలయం ఉన్నట్లుగా మీరు ప్రార్థించండి, ముందుకు రండి, సహకరించండి. వీళ్ళు చూస్తూ ఉన్నారు మందిర నిర్మాణం దాదాపు సంవత్సరమైంది ఆగిపోయి, క్రాక్స్ వస్తూ ఉన్నాయి, గోడలు చీలిపోతా ఉన్నాయి. వాటి మీరు మా పరిస్థితిని చూస్తూ ఉన్నారు. మా దీనత్వం గమనించుకొని దేవుని సేవలో ఈ వీడియో ఎందరైతే వీక్షిస్తున్నారో దయచేసి సపోర్ట్ చేయండి, ముందుకు రండి. దేవుడు మిమ్మల్ని తప్పక దిద్దిస్తాడు. అది ఇంత అంత నేను చెప్పను, కానీ దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత మీరు ఈ యొక్క ఆలయానికి మీరు ముందుకు రావాలని ప్రభు పేరట మనం చేస్తా ఉన్నాం. మరిన్ని ఆత్మీయమైన వర్తమానాలు మీకు అందిస్తాం. మీకు ఏదైనా మీ ప్రార్థన అవసరాలు ఉంటే మీరు మాకు ఫోన్ చేయొచ్చు. స్క్రీన్ మీద కనపడుతున్న మా నెంబర్కి ఫోన్స్ కూడా చేయొచ్చు. నేనే మీతో మాట్లాడతాను. మీ గురించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తాం, మీ పేర్లు రాసుకుంటాం. కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి, దేవుని ఆలయం నిర్మించే విషయంలో మేము ఎంత కష్టపడుతున్నామో మీకు తెలియాలనేదే మా ప్రయత్నం. కాబట్టి ఒక సేవకునిగా మేము పడుతున్నటువంటి ప్రతి ప్రయాస మీకు తెలియాలా అనే ఆశతో మీకు మా గృహం చూపిస్తా ఉన్నాం, మా పరిస్థితులు చూపిస్తా ఉన్నాం. మీరు పైన చూడొచ్చు, రేకులు, ఇది స్లాబ్ కాదండి, రేకుల ఇల్లు కదండి. ఎంత వేలు ఉంటుందో ఆలోచించండి. ఎంత కష్టంలో ఉన్నాం, ఎన్నిక లేకున్నప్పటికీ కూడా, కష్టంలో ఉన్నప్పటికీ కూడా ఎంతో చిన్న పాపని వేసుకొని కూడా దేవుని సేవలో ఈ ఊరిలో ఇక్కడే ఉండిపోయి దేవుని సేవ చేస్తా ఉన్నాం. కాబట్టి మీరు ఆలోచించండి. అలాగే మీరు చూడొచ్చు కింద ఫ్లోరింగ్ కూడా మీరు చూడొచ్చు. ఫ్లోరింగ్ కూడా జస్ట్ సిమెంట్ తల అలుపున్నామండి, మాకు టైల్స్ కానీ. మేము ఎంత కష్టపడి సేవ చేస్తున్నామో నిజంగా నాకు మన యేసయ్యకి తెలుసండి. అంత దీన స్థితిలో మేము ఉన్నాము. కానీ మా ఆశ ఏంటంటే దేవుని ఆలయం కట్టాలండి. ఇక్కడ చుట్టుపక్కల దాదాపు 10-15 ఊర్లు ఉన్నాయండి. సత్యమైన బోధ లేదు, సత్యమైన వాక్యం లేదు. కానీ ఈరోజు దేవుని కృపను బట్టి ఇక్కడ సువార్త ప్రకటిస్తూ అనేక మందిని యేసుక్రీస్తు నిజమైన దేవుడిని చాటింపజేస్తూ మా గలమెత్తుతూ ప్రయాసపడతా ఉన్నాం. అనేక మంది నశించిపోతున్న వారిని క్రీస్తుని నడిపించాలని ఆశపడతా ఉన్నాం. కాబట్టి మీరు ప్రార్థించండి. మందిరం లేక ఎంత ఇబ్బంది పడతా ఉన్నాం. ఇంతవరకు వచ్చిన ప్రతి కానుక, ప్రతి రూపాయి ఏదో కష్టపడి తినక చెప్పాలంటే నా భార్య బంగారం అమ్ముకొని, నా బంగారం అమ్ముకొని ఎన్నో చెప్పలేమండి, ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు పడి, ఇబ్బందులు పడి ఈ రోజున మేము ఈ స్థితిలోకి తీసుకొని వచ్చినామండి మందిరాన్ని. ఇంకా మా దగ్గర శక్తి లేదు. గోడలన్నీ చీలిపోతా ఉంటే, క్రాక్స్ వస్తా ఉంటే చూడలేకపోతా ఉన్నాం. ఎంతో బాధగా ఉంది, ఎంతో వేదనతో మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. ముందుకు వస్తారని ఆశపడతా ఉన్నాం. దేవుని మందిర స్లాబ్కు మాత్రమే మిమ్మల్ని అడుగుతా ఉన్నామండి. వేరే మాకు ఇంకేమొద్దండి, స్లాబ్కు మాత్రం మాకు కావాలి. మీరు ఎంత ప్రేరేపించబడితే అంత దేవుని ఆలయానికి మీరు ఇస్తారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అడుగుతూ, కోరుకుంటూ, ఆశిస్తూ మీరు ఫోన్ పే లేదా గూగుల్ పే ద్వారా మాకు మీ వివరాలు పంపించవచ్చు. మేము పరిచయం చేసేదండి ఇండియా, ఆంధ్రప్రదేశ్, కడప జిల్లా, ప్రొద్దుటూరు మండలం, కల్లూరు గ్రామంలో దేవుని సేవ జరిగిస్తా ఉన్నాం. కాబట్టి మా ఇల్లుని చూశారు, దేవుని ఇల్లుని కూడా మీరు చూశారు. కాబట్టి మేము పడుతున్న ఈ సేవకు, మేము కష్టపడుతున్నటువంటి ఈ సేవకు మీరు కూడా ముందుకు వస్తారని ఆశిస్తూ ప్రేమతో మీ సేవకుడు పాస్టర్ కళ్యాణ్ బాబు. అందరికి వందనాలండి. ప్రైజ్ ది లార్డ్ అండి. గాడ్ బ్లెస్ యు ఆల్. మీరు చూస్తా ఉన్నారు, అక్కడ నీళ్లు పోసేది నేను కూడా వారితో పాటు కలిసిపోయి పని చేయడం ప్రారంభించాను. చూడండి ఎలాగ ఉన్నానో, దేవుని సేవలో ప్రారంభ దినాలలో ఎంత కష్టపడుతున్నానో గమనించండి. ఎంతో ప్రయాసతో ఈ మందిరం నిర్మించబడతా ఉంది. పిల్లలు, పెద్దలు, యవనస్తులు, స్త్రీలు చాలామంది సహకరించినారు. అక్కడ ఎవరు కూడా ₹1 డబ్బు అయితే తీసుకోలేదు. ఉచితంగా దేవుని సేవలో సపోర్ట్ చేసినారు. మీరు చూస్తూ ఉన్నారు కదా అక్కడ ఎంత కష్టపడుతున్నానో. సిమెంట్ తెచ్చి వేయడం కానీ, భీములు కూడా వేస్తూ ఉన్నాము.
ఈ మందిర నిర్మాణంలో కార్య ఆరంభం నుంచి మరి నేటి వరకు ఎంతోమంది సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఆర్థికంగా, ప్రార్థనాపూర్వకంగా మరియు అనేకమైన వసతులు కల్పించడం, కొంతమంది సిమెంట్ పంపించడం, కొంతమంది ఇసుక పంపించడము, కొంతమంది కంకర పంపించడం, అట్లాంటి దేవునికి సమర్పించుకున్నారు. తర్వాత ఒకరోజు జేసీబీని తెచ్చి చుట్టూ ఉన్న కాలువలు అన్నిటి కూడా క్లీన్ చేయించుకోవడం జరిగింది. పైన పరిశుద్ధ స్థలంలో ఇసుక పోయడం జరిగింది. అలాగే పక్కన 2 రూములు మాదిరి ఉన్నాయి కదా, దాంట్లో కూడా ఇసుక పోయడం జరిగింది. అలాగే మందిరంలో కూడా ఇసుక పోయడం జరిగింది, కొంచెం కూర్చోవడానికి వీలుగా. రోజు రోజుకి మందిరం ఎత్తు లేపుకుంటూ, హైట్ లేపుకుంటూ వచ్చాము. ప్రారంభం దినముల నుంచి మొత్తం కూడా పిల్లర్స్ తీయడం జరిగింది. అలాగే రూములన్నీ కట్టారు, చూస్తున్నారా? రూములు పక్కన గోడలు కట్టారు, మీరు గమనిస్తూ ఉన్నారు. చూడండి ఎంత చక్కగా గోడలు పైకి కట్టారో, ఎలాగ మధ్యలో పిల్లర్స్ వేసారో అన్ని చూడొచ్చు, మీరు గమనిస్తూ ఉన్నారు. మరి గుంతలు తీసి పిల్లర్ల భూమిలో నుంచి మరి పైకి స్లాబ్కి సపోర్ట్ కోసం అని చెప్పి ఒక 8 పిల్లర్లు వేయడం జరిగింది. ప్రారంభం నుంచి అయితే ప్రతి పని కష్టమైన పనే, ఏ ఒక్కటి కూడా సులువుగా అయితే లేదు. ఎంతో వేల రూపాయలు, లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ దేవుని మందిరాన్ని ఈరోజు ఈ స్థితి వరకు తీసుకురావడం జరిగింది. ఎంతోమంది సహాయ సహకారాలు, వారి శ్రమను దారబోసారు, కష్టపడ్డారు, ప్రార్థన చేశారు. అందుని బట్టి నేను ఎంతగానో ప్రభు సన్నిధిలో మిమ్మల్ని బట్టి ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను. దాని తర్వాత మీరు చూడొచ్చు, మరి పిల్లర్స్ వాళ్ళు వేసి వెళ్ళిపోయాక మరి ఆ రీతిగా మీరు చూస్తున్నట్లుగా అలా ఉండింది. అయితే కొద్ది రోజుల తర్వాత ఇసుక ఒక 40 ట్రాక్టర్లు ఇసుక తొలించాము లోపలికి. ఇంకా పూర్తిగా రోడ్డు లెవెల్కి హైట్ లేపడం జరిగింది. తర్వాత మరి స్లాబ్కు సంబంధించిన పిల్లర్లు భూమి మీద నుంచి పైకి ఈ పనిని పూర్తి చేశారు, పిల్లర్లను ముగించారు. మీరు చూస్తున్నట్లుగా మరి బాక్సులు కట్టడం నుంచి కడ్డీలంతా కూడా మరి వాళ్ళే చేసి పూర్తి చేసి మరి ముగించుకున్నారు. మీరు గమనించినట్లుగా ప్రారంభం నుంచి 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు దగ్గర అవుతా ఉంది. ఎంతోమంది వచ్చి కష్టపడుతూ దేవుని పనిని చేస్తూ వచ్చారు. మీరు చూసి అదో చూడండి, దేవుని మందిరం అంతా కూడా ఇప్పుడు ఆ రీతిగా ప్రస్తుతానికైతే ఇలాగుంది. మరి ఇసుక దోలించడం జరిగింది, పిల్లర్లు పైకి లేపడం జరిగింది. ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే స్లాబ్ కొరకు ప్రార్థన చేయండి. స్లాబ్ కూడా సంసిద్ధంగా చేసి పెట్టే మొత్తం కూడా మరి మనకు కంకర కావాలి, ఇసుక కావాలి, కడ్డీలు కావాలి, అలాగే రేక్ సెంటరింగ్ కూడా కావాలి. కాబట్టి దాదాపుగా మొత్తం కూడా ఒక 20 లక్షల రూపాయల దాకా పని ఉంది మనకు. అలాగే ప్లాస్టింగ్ కానీ, కరెంటు సంబంధించినవి కానీ, మరి ఫ్లోరింగ్ కానీ, A to Z ఇంకా పనులన్నీ కూడా ఉన్నాయి. మరి మీరు వీటి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలో పెట్టండి. ఇప్పటికే చాలామంది 5,000, 10,000 పంపిస్తూ ఉన్నారు. మరి మీరు కూడా మీ కుటుంబం తరపున మీరు ఏదైనా సరే ప్రభువుకు సమర్పించుకోవడానికి ముందుకు రండి. దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపిస్తే మీ కుటుంబం తరపున మీరు సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాము. ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను. మీ కుటుంబ ప్రార్థనలో ఈ మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో అతి పెద్ద మందిరము, దాదాపు 1000 మంది కూర్చోదగిన పెద్ద మందిరం నిర్మించబడతా ఉంది. స్లాబ్ గురించి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. స్లాబ్ కోసం ప్రార్థన చేయండి. దేవుడు కృప చూపించినట్లుగా ప్రార్థన చేయండి. మీకు ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తే మీ గుప్పిలు విప్పండి. శ్రేష్టమైన కానుకలను మీరు పంపించి దేవుని మందిరం నిర్మాణానికి స్లాబ్కు మీరు సహకరించండి. మరి ఇంతవరకు ఈ మందిరాన్ని మనం నడిపించుకోగలిగాము, పని జరిగింది. ఎక్కడ కూడా ఏవి కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా దేవుడు తన సహాయం చేస్తూ వచ్చాడు. మరి ఈ పనిని కూడా దేవుని చిత్తమైతే క్రిస్మస్ కల్లా మరి పూర్తి చేసుకోవాలని ఆశపడతా ఉన్నాం. కాబట్టి దేవుడు మీకు ప్రేరేపిస్తే ఆలస్యం చేయకుండా, అది 500 అయినా, 1000 అయినా, 2000 అయినా, 5000 అయినా, 10,000 అయినా, దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత దయచేసి వెనకడుగు వేయకుండా మీకు తోచిన కాడికి, దేవుడు మీకు ప్రేరేపించిన కాడికి సమర్పించండి, సహాయం చేయండి. దేవుని మందిర నిర్మాణంలో మీరు కూడా పాలు భాగస్థులు అవ్వాలని ప్రభు పేరిట మరి మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాం. ప్రేమతో మీ కళ్యాణ్ బాబు. బ్యాంకు డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద పెడతా ఉన్నాం, గమనించుకోండి. మరి మీరు పంపించండి. ఇప్పటికే చాలామంది పంపిస్తూ ఉన్నారు, అందరిని బట్టి హృదయపూర్వక వందనాలు. మరి మీరు కూడా మీ కుటుంబం తరపున దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత పంపించి సహాయం చేయాలని, సహకరించాలని ప్రభు పేరిట మీ అందరికి మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీరు అనేకులకు సహకరించే ఉంటారు, అనేక పెద్ద పెద్ద సేవకులకు కూడా మీరు సహకరించే ఉంటారు. ఒకసారి ఈ చిన్న దీన సేవకుని గురించి ఆలోచించండి. ఎంతగానో ప్రయాసపడుతున్నటువంటి సేవలో మీ వంతు, మీ భాగం, మీరు ఎక్కడైనా ఏ ప్రాంతంలో ఉన్నా సరే
మీరు సహకరించవచ్చు. మా గూగుల్ పే, ఫోన్పే లేదంటే మా బ్యాంక్ డీటెయిల్స్, అకౌంట్స్ కూడా మీకు ఇస్తాం. మీ వంతు మీరు తప్పక సహకరించండి దయచేసి. ఈరోజు ఈ కార్యక్రమం చూస్తున్న వారు ఈరోజు సాయంత్రంలోగా దయ ఉంచి మీరు సహకరించండి, ముందుకు రండి, ప్రార్థనలో పెట్టండి. అన్నింటికంటే ప్రాముఖ్యంగా మీ కుటుంబ ప్రార్థనలో పెట్టండి. నా దగ్గర లేదు, నా స్తోమత లేదు అనకుండా దేవుడు మీకు ఎంత ఇస్తే అంత మీ ప్రేరేపణ బట్టి మీరు ముందుకు రావాలని యేసుక్రీస్తు నామములో మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. రండి, మనందరం కలిసి గొప్ప మందిరాన్ని మనం పూర్తి చేసుకుందాం. మనం ఈ మందిరాన్ని మరి ఈ సంవత్సరం క్రిస్మస్ కల్లా దీన్ని మనం ముగించాలని ఆశపడుతుంది. మందిరం పని అంతా ప్రస్తుతానికి ఆగిపోయింది, 3-4 నెలల నుండి ఆగిపోయిందండి, జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి మీరు రాయి లాంటి స్వభావం కాకుండా మృదువైన స్వభావం కలిగి, మంచి మనసాక్షి, మంచి మనసు కలిగి మరి మీరు ముందుకు రావాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. చూసే వారందరూ కూడా తలా కొంచెం చేయి వేసినా సరే ఈ మందిరం అయిపోతుందండి. దేవుడు మిమ్మల్ని దీవించాడు కదా, మిమ్మల్ని ఆశీర్వదించాడు కదా, మీకు ఎన్నో మేలు చేశాడు కదా. ఒకసారి ఆయన మందిరానికి మీరు కొంచెం సహకరించాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. ఈ మందిరం కట్టబడితే దాదాపు 10 గ్రామాలకు ఇది ఒక ఆలయముగా ఉంటుంది. అనేక మంది కూర్చొని ఆరాధించడానికి వీలుగా ఉంటుంది, అనేకులు దేవుని మహింపరచడానికి వీలుగా ఉంటుంది. ప్రస్తుతానికి ఒక చిన్న మందిరంలో మరి పరిచర్య చేస్తూ ఉన్నాం. ఒకసారి చూడండి, ఇది కూడా మీకు చూపిస్తారు. ఎన్నో పురుగులు, మరి దోమలు, ఎంతో గలీజ్గా వాతావరణంలో మరి మేము ఇంతకాలం చేస్తూనే వస్తున్నాం. ఈ మందిరం అయిపోతే మాకు బాగుంటుందని ఆశపడతా ఉన్నాం. కాబట్టి మీరు దయచేసి సహకరించండి, గొప్ప మందిరానికి మీరు పూనుకోండి. మీరు అనుకుంటే చేయగలుగుతారు, దయచేసి చేయండి. మీరు ఫోన్లు చేసేటప్పుడు నిదానంగా మాట్లాడండి. మీ పేరు, మీ జిల్లా, మీ ఊరు, మీ వివరాలు మాకు తెలియపరచండి. మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తాం. ఖచ్చితంగా నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. ప్రతిరోజు రాత్రి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను. కాబట్టి మీ అవసరాలు మాకు తెలియపరచండి, మేము ఖచ్చితంగా ప్రార్థనలో పెడతాం. అలాగే ఈ కార్యక్రమాలు ఎంత భారభరితంగా జరుగుతున్నాయి, కొన్ని వేల లక్షల రూపాయలు వెచ్చించి ఈ టీవీ పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మీ వంతు మీరు తప్పకుండా ముందుకు రావాలని క్రీస్తు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఒక యవనస్తుని ఇంత భారము కలిగి సేవ చేస్తున్నప్పుడు మరి మీరు చేయలేని పని నేను చేస్తున్నప్పుడు మీరు సహకరిస్తే ఎంత బాగుంటుంది కదా. కాబట్టి సహకరించండి. ఈ కార్యక్రమాలకు మీరు కూడా ముందుకు రండి, అనేకులకు తెలియపరచండి. పలానా శుక్రవారం ఆరాధన టీవీలో ఉదయం 6 నుండి 7 గంటల వరకు పాస్టర్ కళ్యాణ్ బాబు గారు వస్తారు, తప్పక చూడండి అని మీకు తెలిసిన సన్నిహితులకు తెలియపరచండి. ప్రతి శనివారం ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు మన నిరీక్షణ టీవీలో పాస్టర్ కళ్యాణ్ బాబు గారు వస్తారని అనేకులకు తెలియపరచండి. ప్రేమైన దేవుని పిల్లలారా, మరి మీరందరూ కూడా ఈ కార్యక్రమాలు రెగ్యులర్గా ఫాలో అవుతూ దైవ దీవెనలు పొందండి. ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు మరి లైవ్ జరుగుతూ ఉంది గూగుల్ మీట్ ద్వారా, యూట్యూబ్ ద్వారా. కాబట్టి మన యూట్యూబ్ ఛానల్ పాస్టర్ కళ్యాణ్ బాబు అనే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒకవేళ మీరు కూడా గూగుల్ మీట్లో, జూమ్లో మాతో పాల్గొనాలని ఆశపడుతున్నట్లయితే ఈ కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పెట్టండి, మీకు లింకులు పంపిస్తాము. మీరు కూడా ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు మాతో కలిసి మీరు గూగుల్ మీట్లో, జూమ్లో పాల్గొనొచ్చు. దేవుని మహాకృప మీ అందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్. దయచేసి గమనించండి, మా ఫోన్పే, గూగుల్ పే నెంబర్ రాసుకోండి దయచేసి. 9390791059. మరొకసారి చెప్తున్నాను, 9390791059. ఏటూరి గంగమ్మ అని పేరు వస్తుందండి. పాస్టమ్మ గారి పాత పేరు అది, బ్యాంకులో అదే పేరు ఉంది కాబట్టి మనం ఆ పేరు మార్చలేం. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, ఏటూరి గంగమ్మ అనే పేరు వస్తుందండి. దానికి మీరు మీ సహకారాన్ని అందించవచ్చు. దేవుని కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్. దాదాపుగా ఒక 6 నెలల నుంచి ఈ యొక్క మందిర నిర్మాణం అనేది ప్రస్తుతానికి నిర్మించడం అనేది ఆగిపోయిందండి. మీరందరూ కూడా ప్రార్థిస్తూ ఉన్నారు, అనేక మంది కూడా సహకరిస్తూనే ఉన్నారు. అందరిని బట్టి ఎందుకంటే ప్రభుని మహిమపరుస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, చాలా అవసరాలు ఉన్నాయి, ఎలా అడగాలో తెలియట్లేదు, కొంచెం నామోషిగానే ఉంది. కానీ దేవుని మందిర నిర్మాణ విషయంలో ఇంత దూరం వచ్చి ఈ మందిరము ఇట్లా ఆగిపోతా ఉంటే చాలా బాధాకరంగా ఉంది. కాబట్టి మీ వంతు కూడా మీరు ప్రార్థించండి. ఇది నా ప్రేమపూర్వక విన్నపం, ప్రార్థన అవసరత. నేనేమో అనేక మంది కొరకు ప్రార్థన చేస్తున్నాను, ఫోన్లు చేస్తున్న వారి కొరకు, మెసేజ్ పెడుతున్న వారి కొరకు, వాట్సాప్లో వారి ప్రార్థన అవసరం తెలియపరుస్తున్న వారందరి కొరకు నేనైతే ప్రార్థన చేస్తున్నాను. మరి మీరు కూడా ఈ మందిర నిర్మాణం కొరకు ప్రార్థించండి. తప్పకుండా ఈ మందిర నిర్మాణం కొరకు మీ వంతు మీరు సహకరించండి. దేవుని బిడ్డలారా, మీరందరూ సహకరిస్తారని ఎంతగానో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూనే ఉన్నాం. మీరు కానీ ప్రేరేపించబడినట్లయితే ఒక యవనస్తునిగా నేను చేస్తున్న ఈ సేవా పరిచర్యలో దాదాపుగా 4 సంవత్సరాలు దేవుని మహాకృపను బట్టి సేవ చేస్తూ ఉన్నాం. 4 సంవత్సరాల నుంచి దేవుని సేవలో ఇంతవరకు దేవుడు ఘనంగా, గంభీరంగా వాడుకుంటూ వచ్చాడు. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, ఇంత గొప్ప మందిరం యవనస్తునిగా దేవుడు నాకు ఇచ్చేటువంటి గొప్ప భాగ్యం అని నేను నమ్ముతూ ఉన్నాను.
ఈరోజు మాకు ఇక్కడ ఆరాధించుకోవడానికి మందిరము ఇది నిర్మించబడతా ఉంది. కాబట్టి మీరందరూ కూడా గుప్పిళ్ళు విప్పి మీరు దేవుడు ఎంత ప్రేరేపిస్తే అంత ఇంతని మాత్రం నేను చెప్పను. వెనకడుగు వేయొద్దు. దేవుని పనికి మీరు ముందుండండి. మీరు కానీ దేవుని పనికి సహకరిస్తే, దేవుడు అన్నాడు కదా, బీదలను కనుకరించేవాడు దేవునికి అప్పిచ్చువాడు అన్నాడు. నిజంగా నేనైతే ప్రభు సన్నిధిలో ధనవంతున్నే, ప్రభు కలిగిన ధనవంతున్నే, కానీ ఈ మందిరం నిర్మించే విషయంలో మాత్రం చాలా అంటే చాలా ఆర్థికపరమైనటువంటి అప్పుల సమస్యల్లో, అదే రీతిగా సమస్త మా అమ్ముకున్నాము కూడా అండి. మావన్నీ అంటే నా భార్యవే నావేనే, కానీ మేము అమ్ముకొని ఇంతవరకు ప్రభు సేవ నడిపించుకుంటూ వచ్చాం. చాలా ఇబ్బందులుగా ఉన్నాం. వాస్తవం చెప్పంటే ఒకసారి తినడానికి కూడా మాకు ఆహారం కూడా చాలా ఇబ్బందులుగా మేము కలిగి ఉంటూ ఉన్నాం. అయినప్పటికీ కూడా బ్రతుకుంటే క్రీస్తే చావైతే మీరని పౌలు అన్నట్టుగా దేవుని కోసం నేను, నా భార్య, నా చిన్న బిడ్డ, సంవత్సరన్నర బిడ్డ, మేము ముగ్గురం కలిసి ఇక్కడే తల్లిదండ్రులకు దూరంగా, అందరికి దూరంగా ప్రభు పంపించినటువంటి దర్శనం ప్రకారం పంపించిన ఈ గ్రామానికి వచ్చి కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో మేము సేవ చేస్తూ ఉన్నాం. గడిచిన 4 సంవత్సరాలు దేవుడు ఎంతో గొప్పగా ఘనముగా వాడుకుంటూ వచ్చాడు. అనేక మంది చుట్టుపక్కల పరిసర ప్రాంతాల పరిసర గ్రామాల్లో దేవుని సువార్త ప్రకటిస్తూనే ఉన్నాం. కల్వరి ప్రార్థన టీవీలో ప్రసంగాలు అందిస్తూనే ఉన్నాం. ఎంతో 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 మీరు ప్రభు అన్నాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు. కాబట్టి మీరందరూ నాతో చేతులు కలుపుతారని ఆశతో అడుగుతూ ఉన్నాను. ఇది మనందరం కనుక్కుంటే గిన, మనందరం చేయగలిగితే గిన ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని దేవుడు గొప్పగా చేయగలుగుతాడు. కాబట్టి ఇప్పుడు ఈ మట్టి అంతా కూడా మేము ఎత్తు లేపాలనుకుంటున్నాం. చాలా ఎత్తు లేపాలి. ఇది దాదాపుగా 2.5 అడుగు ఎత్తు లేపాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరు జ్ఞాపకం చేసుకోండి, సహకరించండి. దేవుని మందిర నిర్మాణం కొరకు మీ వంతు మీరు తప్పక సహకరించండి. మీకు స్క్రీన్ లో, టీవీలో మీకు మొత్తం చూపిస్తున్నాం, యూట్యూబ్ లో చూడండి ఒకసారి మందిర నిర్మాణం. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు తప్పుగా మాత్రం అనుకోవద్దు. దేవుని మహా గొప్ప మందిరం అండి. ఇది పరిశుద్ధ స్థలంగా నిర్మించబడతా ఉంది. గమనించండి, ఈ పరిశుద్ధ స్థలం కూడా ఆగిపోయిందండి. మీరు గమనిస్తున్నారు లేదా? ఆగిపోయింది. అదే రీతిగా ఎక్విప్మెంట్ రూమ్స్ అండి, ఎక్విప్మెంట్ రూమ్స్, గొప్ప మందిరం అండి, చాలా గొప్ప మందిరం దేవుడు నిర్మిస్తున్నారు. యవనస్తుని వాడుకొని దీనుని, అయోగ్యుని, దుమ్ము వంటి వాడిని, ధూళి వంటి వాడిని. కాబట్టి మీరందరూ కూడా మిమ్మల్ని 2 చేతులు జోడించి ప్రభు సన్నిధిలో అడుగుతా ఉన్నాను, దేవుని పనికి ముందుకు రండి. దేవుడు మీ పనికి పూనుకుంటాడు, మిమ్మల్ని ఘనంగా ఆశీర్వదిస్తాడు. మిమ్మల్ని దేవుడు గొప్ప స్థాయిలో, గొప్ప స్థితిలో దేవుడు మిమ్మల్ని పెట్టాలనేదే నా ప్రత్యేకమైన ప్రార్థన. కాబట్టి ఈరోజు ఉపవాసం ఉండి ఈ వీడియో రికార్డ్ చేస్తూ ఉన్నాం. ఈ గొప్ప మహాదేవుని మందిరం మనం నిర్మించుకుందాం. మీకు ఒకసారి స్క్రీన్ లో చూడండి. ఒకసారి మీకు అటుపక్క మొత్తం గోడలు కూడా చూపిస్తారు, క్రాక్లు వస్తా ఉన్నాయి. దాదాపు 6 నెలల నుంచి మందిర నిర్మాణం ఆగిపోయింది. ఇటీవల కాలంలోనే ఒక పొద్దుటూరు నుంచి ఒక అమ్మగారు వచ్చి కొంచెం మట్టి తొలించారు. అదే రీతిగా కొంచెం పిల్లర్స్ వేయించి వెళ్ళారు వాళ్ళు. కాబట్టి మీ వంతు కూడా ఇంకా మీరు ఎవరైనా ముందుకు రావాలని ఆశపడుతున్న వారు ముందుకు వచ్చి సహకరించండి. ఇంకా ఎత్తు లేపుకోవాలి. మట్టి సరిపోలేదు. దాదాపు 10 టిప్పర్లు మట్టి తోలిచ్చినాము, కానీ సరిపోలేదు. ఇంకా 2 అడుగులు పైకి లేయాలి. కాబట్టి మేము ఏదో అనుకుంటున్నాం, కానీ దేవుని మందిరం చాలా విశాలమైనది, చాలా గొప్పది దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని మందిరానికి మీరందరూ కూడా తప్పగా పూనుకోండి. దేవుడు మన కార్యాలు జరిగిస్తాడు తప్పకుండా. లేమిలో, కష్టములో, దుఃఖములో మనం ప్రభుకి ఇచ్చి చూస్తే ప్రభు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తాడు, మనల్ని బలపరుస్తాడు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని, ఈ వీడియోని మీకు ఎందుకు చూపిస్తున్నామంటే మీరందరూ ముందుకు వచ్చి ఈ దేవుని మందిరం నాది, మనది అని మీరు అనుకొని దేవుని మందిరానికి మీరందరూ పూనుకుంటారని ఎంతగానో ఆశపడుతూ ఉన్నాం. సహకరించండి, చేయగలుపుదాం. స్క్రీన్ మీద మీకు కనపడుతున్న మా ఫోన్ నెంబర్కి ఫోన్ పే లేదా గూగుల్ పే ద్వారా మీ విరాళాలు, దేవునికి మీ శ్రేష్టమైన కానుకను, ఈ మందిర నిర్మాణానికి ప్రత్యేకమైనటువంటి అర్పణలు మీరు అర్పించుకోవచ్చు. ఇది జ్ఞాపకం చేసుకోండి. మీ దైవజనుడు పాస్టర్ కళ్యాణ్ బాబు మిమ్మల్ని అందరినీ ప్రేమతో కోరుతూ ఉన్నాడు. దేవుని మందిరానికి పూనుకోండి. వీడియో ఎవరెవరు చూస్తున్నారు, ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారు నాకైతే తెలియదు, కానీ దేవుడి గొప్ప మహామందిరానికి మీ వంతు మీరు సహకరిస్తారని ఎంతగానో ఆశపడుతూ, కాబట్టి మీ వంతు మీరు సహకరించండి, ప్రార్థన చేయండి. నా కుటుంబం కొరకు, నా భార్య కొరకు, నా చిన్న బిడ్డ కొరకు ప్రార్థన చేయాలని యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, శుభాలు తెలియపరుస్తూ దేవుడు మీ అందరికి తోడై మిమ్మల్ని ఆశీర్వదించి జీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలండి. మే గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బ్లెస్ యూ. ఈ స్లాబ్ పూర్తి కావాలంటే దాదాపుగా మనకు ఒక 20 లక్షల రూపాయలు మనకు కావాలి. జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థనలో పెట్టండి. 20 లక్షల రూపాయలు మనకు కావాలి, అవసరం ఉంది. ఒక 200 మంది 10,000 రూపాయలు చొప్పున కొడితే 20 లక్షలు అవుతుంది.
లేదంటే దేవుడు మీకు ప్రేరేపిస్తే ఒక 5,000 కానీ, ఒక 10,000 కానీ, ఒక 50,000 కానీ, ఒక 1,00,000 రూపాయలు కానీ మీరు ముందుకు రండి. లేదు అని దయచేసి అనద్దు. దేవుని మంద నిర్మాణానికి ముందుకు రండి. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తాడు. యవ్వనస్తుని ప్రయాసపడుతున్నాను. దాదాపు 25 సెంట్ల మందిరం, కడప జిల్లాలో ప్రొద్దుటూరు మండలంలో అతి పెద్ద మందిరం. ఈ చిన్న యవ్వనస్తుని దేవుడు వాడుకొని నిర్మిస్తూ ఉన్నాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా రాబోయే దినాలలో, అంత్య దినాలలో అన్యులు వచ్చి ప్రార్థన చేసుకోవడానికి, అనేకులు రక్షణ పొందడానికి, అనేకులు క్రీస్తుని అంగీకరించడానికి ఈ ఆలయం ఎంతో ఉపయోగపడుతుంది. దాదాపుగా 10-15 గ్రామాలు ఇటు పక్కలో ఉన్నాయి. కొన్ని వేల మంది నామకర్త క్రైస్తవులుగా ఉన్నారు. కాబట్టి వారందరికీ సువార్త ప్రకటిస్తూనే ఉన్నాం. సాయి శక్తిలా ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. అనేకులు వస్తూ ఉన్నారు, పాల్గొంటున్నారు, మేలులు పొందుతున్నారు, దీవించబడుతున్నారు, రక్షణ పొందుతున్నారు. వారి పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టుకొని క్రీస్తులో వారు నడుచుకుంటూ మరి వారి జీవితాన్ని కొనసాగిస్తే అందుని బట్టి దేవునికి మహిమ. మరి దేవుని పిల్లలారా, మరి స్లాబ్ విషయంలో మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను, జ్ఞాపకం చేసుకోండి. మీ వంతు మీ కుటుంబం తరపున తప్పకుండా మరి మీరు సహకరించండి. ఎవరో చేస్తారు అనుకోవద్దు దయచేసి. ఎవరు చేయరు, మనమే చేయాలా, మనమే ముందుకు రావాలా. దేవుని బిడ్డల మనము. అందరికీ కష్టాలు ఉంటాయి, అందరికీ శ్రమలు ఉన్నాయి, అందరికీ అప్పులు ఉన్నాయి. కానీ మనం దేవునికి విత్తుతే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈ సత్యం మీరు తెలుసుకోవాలి. కొంచెంలో విత్తువాడే నమ్మకమైన వాడు, కొంచెంలో నమ్మకం ఉన్నవాడే దేవునికి ఎంతైనా ఇష్టడండి. కాబట్టి నాకు ఈ ఛానల్ వాళ్ళు చెప్తా ఉంటారు, కొన్ని వేల మంది చూస్తున్నారు బ్రదర్ మీ ప్రసంగాలు అని చెప్తా ఉంటారు. నాకు ఇది పెద్ద శాటిలైట్ ఛానల్, ఈ ఛానల్లో చెప్పే స్తోమత నాకు లేదు. కానీ దేవుని కృపను బట్టి నేను మీతో మాట్లాడడానికి దేవుడు సహాయం చేశాడండి. మరి జ్ఞాపకం చేసుకోండి. మందరి స్లాబ్ విషయంలో నాది కళ్యాణ్ బాబు ఎంతో చక్కగా సేవ చేస్తున్నాడు యవనస్తుడు అని మీ వంతు మీరు సహకరించండి. మీరు ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా సరే దేవుని మంద నిర్మాణానికి ఇప్పుడే ఈ క్షణంలోనే మీరు చెయ్యండి. గొప్ప కానుకలు విత్తండి. దయచేసి శ్రేష్టమైన కానుకలను పంపించండి. మీరు పంపించే ప్రతి కానుక నమ్మకంగా మంద నిర్మాణానికి వాడబడతా ఉంది. మీరు కావాలంటే వచ్చి చూడొచ్చు. కాబట్టి కడ్డీలు సమర్పించాలనుకున్న వారు కడ్డీలు సమర్పించవచ్చు. సిమెంట్ సమర్పించాలని ఆశపడుతున్న వారు సిమెంట్ సమర్పించవచ్చు. లేదా మొత్తం మేమే చేస్తామయ్యా, భారం అంతా మేమే పెట్టుకుంటాము, మమ్మల్ని దేవుడు దీవించాడయ్యా, మమ్మల్ని సమృద్ధిగా దేవుడు మాకు ఇచ్చాడయ్యా అని వారు ఉంటే మీరు మాకు తెలియపరచండి. ఖచ్చితంగా మీ కుటుంబం తరపున ఆ పని మీరు చేయొచ్చు. జ్ఞాపకం ఇంతవరకు దీన్ని తీసుకురాగలిగాను దేవుని మహాకృపను బట్టి. కాబట్టి మిగతా స్లాబ్ పని ఎంతో భారమైనది, ఎక్కువ డబ్బు, దేవుని మీద ఆసక్తి నాకుంది, నేను చేయగలననే ధైర్యం నాకుంది. కాబట్టి నేను అడుగు ముందుకేస్తున్నాను. కాబట్టి మీరు కూడా నాతో పాటు చేయగలుగుతారని, ఈ పరిచర్లో పాల్గొంటారని పెద్దలు, యవనస్తులు, స్త్రీలు, పురుషులు అందరికీ కూడా నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను, మనవి చేస్తూ ఉన్నాను. తప్పకుండా ఇదే మా ఫోన్పే నెంబరు. కింద మీకు స్కానర్లు కనపడతా ఉంటాయి చూడండి. మీకు ఫోన్పే స్కానర్లు, గూగుల్ పే స్కానర్లు కనపడతా ఉంటాయి. కాబట్టి ఆ స్కానర్లకి దయచేసి మీరు ఇప్పుడే స్కాన్ చేసేసి మీ శ్రేష్టమైన విరాళాలు మీరు పంపించవచ్చు. జ్ఞాపకం చేసుకోండి. స్కాన్ చేయండి, మీ శ్రేష్టమైన కానుకను పంపించి ఒక స్క్రీన్ షాట్ మాకు వాట్సాప్లో పంపించండి. దయచేసి స్లాబ్ విషయంలో మీరు వెనకడుగు వేయొద్దు. దేవుడు మీకు ఇచ్చిన పనిగా దీన్ని మీరు తీసుకోండి. ఈ పరిచర్యల పాలు భాగస్తులు అవ్వండి. ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో 1000 రెట్లు తిరిగి మీకు ఇవ్వబోతాడు. 1000 రెట్ల ఆశీర్వాదం దేవుడు మీకు ఇవ్వబోతున్నాడని దేవుడు నాతో ఈరోజు ఉదయం మాట్లాడాడండి. కాబట్టి విత్తే ప్రతి ఒక్కరిని దేవుడు 1000 రెట్లు ఆశీర్వదించబోతున్నాడు. చాలా మంది సాక్షులు చెప్తున్నారు, అయ్యా మేము దేవునికి విత్తుతున్నాం, దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడని. అందుని బట్టి దేవునికి మహిమ. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలు, ఎంతోమంది ఉద్యోగస్తులు ఉంటారు, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉంటారు, ఇంజనీర్స్ ఉంటారు, పెద్ద పెద్ద ఎంప్లాయీస్, సంపన్నులుగా దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. ఎంతోమంది బలంగా ఉన్నారు కదండి. కాబట్టి బలహీనులు కూడా దయచేసి ఎవరైనా సరే ఈ పనిలో మీరు పాలి భాగస్తులు అవ్వచ్చు. దీనికి ఏ భేదము లేదు. ఈ మందిరం మన అందరిది, మనది. కాబట్టి మన అందరం కలిసి ఈ మందిరాన్ని మనం పూర్తి చేసుకుందాం. దేవుని నామాన్ని మహింపరుస్తూ ఈ మందిరాన్ని మనము క్రిస్మస్ కల్లా ప్రతిష్ఠించి క్రిస్మస్ ఆరాధన అందులో మనం చేయాలని ఆశపడతా ఉన్నామండి. కాబట్టి మనకి ఎక్కువ సమయం లేదండి. కేవలం ఈ వారం మాత్రమే సమయం ఉంది. ఈ వారంలో లేదా ఈ రోజు ఇప్పుడే మీరు చేయగలిగితే నిజంగా దేవుడు మిమ్మల్ని బహుగా దీవిస్తాడండి. నా కోసం ప్రార్థన చేయండి. ఈ మంద నిర్మాణం గురించి ప్రార్థన చేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మంద నిర్మాణానికి మీరు తప్పకుండా సహకరించారా? ఇప్పుడే స్క్రీన్ మీద ఉన్నటువంటి స్కానర్కి స్కాన్ చేశారా? ఫోన్పే నెంబర్కి ఫోన్పే చేయండి, గూగుల్ పే చేయండి, పేటిఎం కూడా మీరు చేయొచ్చు. జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ మీకు ఏదైనా అకౌంట్ డీటెయిల్స్ కావాలంటే మాకు ఫోన్ చేయండి. మీకు అకౌంట్ డీటెయిల్స్ కూడా వాట్సాప్ కానీ అంటే వేరే పెడతాం. కాబట్టి ఏ ఒక్క రూపాయి కూడా వృధాగా చేయనండి. ఏదో నాకు దేవుని మీద భయం ఉంది, ఆయనకు లెక్క చెప్పాలి. ఏంటంటే మీరు కష్టపడి ప్రయాసపడి పంపిస్తున్న ప్రతి రూపాయిని నేను నమ్మకంగా దేవుని సన్నిధిలో వాడాలని నాకు తెలుసు. ఆ ఒక స్పృహలో నేను ఉన్నానండి. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి.
తప్పుగా అయితే ఎవరు అనుకోవద్దు దయచేసి. ఇది ప్రేమతో మరి మనవి చేస్తూ ఉన్నాను. మా 25 సెంట్ల స్థలము దేవునికి ఇచ్చేసామండి. మేము చిన్న రూమ్లో ఉంటున్నాం. మీకు మా ఇల్లు కూడా చూపించాం అనేకమైన సార్లు. ఎందుకు చూపిస్తున్నామండి? ఇన్నిటి కాలంలో సేవకులు ఎవరైనా గృహాన్ని చూపించారా అండి? కానీ నేను చూపిస్తున్నాను, ఎందుకంటే మా స్థితి అదేనండి. కానీ నాకు దేవుణ్ణి గణపరచాలన్న ఆశ, దేవుని మందిరాన్ని కట్టాలన్న ఆశ ఉంది, అనేకులకు స్వార్థ ప్రకటించాలన్న ఆశ ఉందండి. వాటి లోకల్ ఏది సంపాదించాలన్న ఆశ నాకు లేదు, కానీ దేవుని సంపాదించాలని, అనేకులకు దేవుని సంపాదించి పెట్టాలని నేను ఆశపడతా ఉన్నానండి. కాబట్టి మీరందరూ కూడా చేయి కలిపి ఈ గొప్ప మందిరంలో మరి మీరు పాలుభాగస్తులు అవ్వాలని ప్రభు పేరిట ప్రేమతో మనవి చేస్తున్నానండి. ప్లీజ్ అండి, సహకరించండి, ప్రార్థనలో పెట్టండి. దేవుడు మీకు తోడై ఉండును గాక. ఆమేన్. తైలాభిషేక ప్రార్థనలు నెల్లూరు డిసెంబర్ 8వ తేదీ సాయంత్రం. వివరములకు 9390791059. నెల్లూరు ప్రజలకు శుభవార్త. నెల్లూరుకి పాస్టర్ కళ్యాణ్ బాబు గారు వస్తున్నారు డిసెంబర్ 8వ తేదీ సాయంత్రం. వెంటనే ఫోన్ చేసి వివరాలు తెలుసుకోండి. నెల్లూరు తైలాభిషేక ప్రార్థనలు గుంటూరు డిసెంబర్ 9వ తేదీ ఉదయం. వివరములకు ఫోన్ చేయండి 9390791059. తైలాభిషేక ప్రార్థనలు గుంటూరు డిసెంబర్ 9వ తేదీ ఉదయం. డిసెంబర్ 9వ తేదీ గుంటూరు డిసెంబర్ 9వ తేదీ. తైలాభిషేక ప్రార్థనలు విజయవాడ డిసెంబర్ 9వ తేదీ సాయంత్రం. పాస్టర్ కళ్యాణ్ బాబు గారు విచ్చేయనున్నారు. రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. విజయవాడ ప్రజలకు శుభవార్త. తైలాభిషేక ప్రార్థనలు డిసెంబర్ 9వ తేదీ సాయంత్రం. వివరములకు 9390791059. తైలాభిషేక ప్రార్థనలు హైదరాబాద్ ప్రజలకు శుభవార్త. సికింద్రాబాద్ ప్రజలకు శుభవార్త. డిసెంబర్ 10వ తేదీ సాయంత్రం. రండి, పాల్గొనండి. పాస్టర్ కళ్యాణ్ బాబు గారు వచ్చుచున్నారు. పాల్గొనండి, దైవ దీవెనలు. అనారోగ్యంతో బాధపడుతున్నారా? సమస్యలతో బాధపడుతున్నారా? కుటుంబ సమస్యలతో గర్భఫలం లేక బాధపడుతున్నారా? అప్పుల సమస్యల్లో ఉన్నారా? మాంత్రిక శక్తులతో పీడించబడుతున్నారా? అయితే ఈ తైలాభిషేక ప్రార్థనలలో మీరు తప్పక తైలాభిషేక ప్రార్థనలు కర్నూల్ డిసెంబర్ 11వ తేదీ ఉదయం. డిసెంబర్ 11వ తేదీ తైలాభిషేక ప్రార్థన. పాస్టర్ కళ్యాణ్ బాబు గారు వచ్చుచున్నారు. రండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. వివరములకు 9390791059. వివరములకు తైలాభిషేక ప్రార్థనలు నంద్యాల డిసెంబర్ 11వ తేదీ సాయంత్రం. నంద్యాల ప్రజలకు శుభవార్త. డిసెంబర్ 11వ సాయంత్రం తైలాభిషేక ప్రార్థనలు. పాస్టర్ కళ్యాణ్ బాబు గారు వచ్చుచున్నారు. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆరోగ్యము, శక్తి, బలము, సర్వ సమృద్ధి మీకు దేవుడిచ్చును గాక.